మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కట్ ఆఫ్ మార్కులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడదాం ప్రతి జిల్లాలో కూడా కట్ ఆఫ్ అనేది ఒకే రకంగా ఉండదు ఒక్కో రిజర్వేషన్లో ఒక్కో రకంగా ఉంటుంది మెయిన్ గా దీనికి మీకు ఒక ఉదాహరణ అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీకు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి ప్రతి జిల్లాకు సంబంధించి కూడా మనకి జెడ్పీపీ ఎంపీపీ స్కూల్స్ కి సంబంధించి మున్సిపల్ స్కూల్స్ కి సంబంధించి సెపరేట్ గా మనకి మొత్తం జిల్లాల వారీగా 13 జిల్లాలకు సంబంధించి కూడా ఒక్కో జిల్లాకి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇది కర్నూలు జిల్లాకు సంబంధించిన పీడిఎఫ్ ఓకే మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద ఈ విధంగా మొత్తంగా 13 జిల్లాలకు సంబంధించి 13 పీడిఎఫ్లు ఉంటాయి అంటే 13 జిల్లాలకు సంబంధించిన రాస్టర్ పాయింట్లకు సంబంధించి ఏ జిల్లాలో ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి వీటన్నింటి గురించి ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి ఆ వీడియో చూడండి 13 జిల్లాలకు సంబంధించి ఖాళీలకు సంబంధించి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది జిల్లా కర్నూలు జిల్లాలో చూడండి ఎస్సీ గ్రూప్ 1 అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంది ఎస్సీ గ్రూప్ 1 అనే కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏందనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి చాలా పోస్టులు ఉన్నాయి 13 + 3 + 1 మొత్తంగా 35 పోస్టులు ఉన్నాయి ఎస్సీ గ్రూప్ 1 ఎస్సీ వర్గీకరణ ప్రకారం ఎస్సీల్లో ఎస్సీ గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 3 అని చెప్పేసి విభజించారు ఏ విధంగా విభజించారంటే ఉపకులాల ప్రకారం ఎస్సీ గ్రూప్ 1 ఎస్సీ గ్రూప్ 2 ఎస్సీ గ్రూప్ 3 అని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ ప్రకారం చేశారు మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మీ అప్లికేషన్లో చూడండి మీరు ఎస్సీలో ఏ కేటగిరీలోకి వెళ్ళారనేది ఉంటుంది ఎస్సీ గ్రూప్ 1 అనే కేటగిరీలో చూసినట్లయితే 35 పోస్టులు ఉన్నాయి ఎక్కడ కర్నూలు 35 పోస్టులు ఉన్నాయి కానీ అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కర్నూలు జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే ఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఎంతమంది ఉన్నారంటే కేవలం 4 అంటే ఇక్కడ ఏంటి పోస్టులు మిగిలిపోతున్నాయి ఓకే 4 వీళ్ళ 4కి ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది ఎస్సీ గ్రూప్ 1లో ఎవరైతే కర్నూలులో అప్లై చేసి అలా ఎగ్జామ్ అటెండ్ అయ్యారంటే పోస్ట్ వస్తుంది వాళ్ళకి 30 మార్కులు వచ్చినా కానీ పోస్ట్ వస్తుంది 30/100 లేదు టెట్ జస్ట్ క్వాలిఫై డిఎస్సిలో 20/100 పోస్ట్ వస్తుంది కామెడీగా ఉంది కదా 20కి పోస్ట్ రావడం ఏంటని చెప్పేసి కేటగిరీ మహిమ ఎస్సీ గ్రూప్ 1 అనే కేటగిరీలో కర్నూలు జిల్లాలో 12 మార్కులు వచ్చినా కానీ పోస్ట్ వస్తుంది అర్థమవుతుందా టెట్ జస్ట్ క్వాలిఫై డిఎస్సిలో 5 మార్కులు వచ్చినా కానీ పోస్ట్ వస్తుంది కానివ్వండి అనంతపురం కడప చిత్తూరు నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో కూడా ఈ ఎస్సీ గ్రూప్ 1 అనే కేటగిరీలో చాలా తక్కువ మంది అప్లై చేశారు పోస్టులు కూడా తక్కువగానే ఉన్నాయి కానీ పోటీ చాలా తక్కువ అందువల్ల దీన్ని చూస్తే మనకి ఏమర్థమవుతుంది ఒక్కో జిల్లాలో కట్ ఆఫ్ అనేది ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కో కేటగిరీలో కట్ ఆఫ్ అనేది ఒక్కో రకంగా ఉంటుంది కర్నూలు వంటి జిల్లాలో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి అక్కడ కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది చిత్తూరులో కూడా పోస్టులు బాగున్నాయి అక్కడ కూడా కట్ ఆఫ్ అనేది తక్కువగా ఉంటుంది ప్రిన్సిపల్కి సంబంధించి టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి చూసినట్లయితే మొత్తంగా టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించి చాలామంది బీఎడ్ అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్గా అప్లై చేస్తారు ఇక్కడ టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ ప్రిన్సిపల్ పోస్టులు కూడా అప్లై చేస్తారు ఇక్కడ ఈ పీజీటీ ఏదైతే ఉందో దీనికి టెట్ అవసరం లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి టెట్ అనేది అవసరం లేదు ఇక టీజీటీకి ప్రిన్సిపల్కి కంపల్సరీగా టెట్ అనేది కావాలి ఇక్కడ టెట్ వెయిటేజీతో కలుపుకుని ఎవరైతే 55కు పైగా స్కోర్ చేస్తారో టీజీటీ పీజీటీల్లో ప్రిన్సిపల్లో పోస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఓసీ బీసీ క్యాండిడేట్లు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు 100 మార్కులకి జరిగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 60 మార్కులు తెచ్చుకోవాలి ఇది జస్ట్ క్వాలిఫైడ్ ఎగ్జామ్ మాత్రమే 60 తెచ్చుకుంటే సరిపోతుంది మీరు 60 తెచ్చుకున్నా 66 తెచ్చుకున్నా 100కు 100 తెచ్చుకున్నా కానీ వాడికి అనవసరం జస్ట్ మీరు ఈడబ్ల్యూఎస్ ఓసీ బీసీ అభ్యర్థులు అయితే 100 మార్కులకి జరిగే ఎగ్జామ్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో 60 మార్కులు తెచ్చుకోవాలి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మిగిలిన అందరూ కూడా 100 మార్కులకి 50 మార్కులు తెచ్చుకోవాలి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితే చాలామందికి జాబ్లు వస్తాయి ఎక్కడ ప్రిన్సిపల్ టీజీటీ పీజీటీల్లో ఓకే ఇది క్లియర్ ఇక్కడ కట్ ఆఫ్ అనేది మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫై అయితే టెట్ వెయిటేజ్తో కలుపుకొని
55 మార్కులకు పైగా స్కోర్ చేసుకుంటే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్లో పోస్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 60కి పైగా స్కోర్ చేస్తే పోస్ట్ కన్ఫామ్. నెక్స్ట్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన కేటగిరీ ఉంది కదా. ఈ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మనం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అని, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ అని, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అని, ఈ విధంగా రకరకాలుగా ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే 100 మార్కులకి టెట్ వెయిటేజ్తో కలుపుకుని ఎవరైతే 70+ ఉంటారో వాళ్ళు పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనీ జిల్లా 13 జిల్లాల్లో కూడా ఏ జిల్లా అయినా తీసుకోండి 70కి పైగా టెట్ వెయిటేజ్తో కలుపుకుని 100 మార్కులకు గాను 70కి పైగా ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళు పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి మీరు డిఎస్సి రాసినప్పుడు ఒక 60 మార్కులు వచ్చినాయి అనుకుందాం, మీకు టెట్ వెయిటేజీ ఒక 15 మార్కులు ఉందనుకుందాం, ఓవరాల్గా చూసినట్లయితే 75 జాబ్ వస్తుంది. ఓకే, ఈ విధంగా 70+ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీలో ఉంటారు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు. ఇక మనకి ఎస్సీ గ్రూప్ 1 అనే కొన్ని కేటగిరీలు ఉన్నాయి కదా, రిజర్వేషన్ల వారీగా చూసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో కట్ ఆఫ్ అనేది 68, 60కి కూడా పడిపోతుంది. ఓకే, అక్కడ కాంపిటీషన్ ఆ కేటగిరీలో లేనప్పుడు 60 వచ్చిన పోస్ట్ వస్తుంది, 50 వచ్చిన పోస్ట్ వస్తుంది. ఓకే, అదంతా నార్మలైజేషన్ అయిన తర్వాత ఫైనల్గా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ సేఫ్ స్కోర్ ఎంత అని చెప్పేసి మనం చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి 70+ 100కి. ఇక్కడ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే చాలామంది స్కూల్ అసిస్టెంట్లో టాపర్గా ఉన్నవాళ్ళు టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్లో కూడా పర్ఫామ్ చేయగలుగుతారు కదా. అంటే ఇక్కడ టీజీటీ పీజీటీల్లో కూడా పర్ఫామ్ చేయగలుగుతారు. మీరు అప్లై చేసేటప్పుడే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రిన్సిపల్కి, సెకండ్ ప్రిఫరెన్స్ టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్కి, థర్డ్ ప్రిఫరెన్స్ పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి, అంటే ఫోర్త్ ప్రిఫరెన్స్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కొంతమంది ఇక్కడ టీజీటీ పీజీటీల్లోకి సర్దుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ టాపర్లు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్వాలిఫైయర్ అంటే టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్లోకి సర్దుకుంటారు. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే మిగిలిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఇది ఒక ప్లస్ పాయింట్ కింద చెప్పొచ్చు. ఓకే, స్కూల్ అసిస్టెంట్ టాపర్స్ అందరూ కూడా పీజీటీ ప్రిన్సిపల్లోకి పోయే అవకాశం అయితే ఉంటుంది. ఇక కట్ ఆఫ్ అనేది ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి తగ్గే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇదొక ప్లస్ పాయింట్. ఇక నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ విషయంలో 75కి పైగా స్కోర్ చేశారంటే పోస్ట్ కన్ఫామ్. టెట్ వెయిటేజ్తో కలుపుకుని 75కి పైగా స్కోర్ చేసుకున్నారంటే పోస్ట్ కన్ఫామ్. 70కి పైగా స్కోర్ చేసిన వాళ్ళు రేస్లో ఉంటారు. ఇంకా కేటగిరీస్ వైజ్ చూసుకున్నట్లయితే కట్ ఆఫ్ అనేది 68కి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొన్ని కేటగిరీల్లో 68కి కూడా దిగే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఇది స్కూల్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్లయితే. ఇక ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఇక్కడ మెయిన్గా టెట్ వెయిటేజ్ అనేది చాలా కీలకమైన రోల్ ప్లే చేయబోతుంది. గత 2022లో కానీ 2024లో కానీ టెట్ జరిగేటప్పుడు చాలామంది టెట్ స్కోర్ అనేది ఎక్కువగా స్కోర్ చేసుకుని ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ప్లస్ పాయింట్ కింద మారబోతుంది. ఇక్కడ ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మనం చూసినట్లయితే 75 to 100 అంటే ఇక్కడ ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఏ జిల్లా అయినా తీసుకోండి 13 జిల్లాలకు సంబంధించి కూడా ఓపెన్ కట్ ఆఫ్ అనేది 75 to 100 మధ్య ఉండే అవకాశం అయితే ఉంటుంది. కొంతమందికి 100 మార్కులు కూడా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది టెట్లో నార్మలైజేషన్ పుణ్యమా అని 151, 152 కూడా స్కోర్ చేశారు కదా. 20కి 20 మార్కుల టెట్ వెయిటేజ్ అనేది కలుస్తుంది. దాంతోపాటుగా ఇక్కడ నార్మలైజేషన్లో ఎవరైతే కష్టంగా వచ్చిన పేపర్ బాగా రాస్తారో వాళ్ళకి 80కి 80 మార్కులు వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ సందర్భంలో 100కి 100 కూడా డిఎస్సిలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎస్జిటి వాళ్ళకి. ఇది ఎంతమందికి ఉంటుంది? చాలా తక్కువ మందికి ఉంటుంది. స్టేట్లో ఒకడో ఇద్దరో 100కి 100 స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మిగిలిన అభ్యర్థులు 90లు, అదేవిధంగా 80, 85 ఈ విధంగా ఎవరైతే 80కి పైగా స్కోర్ చేసే ఎస్జిటి అభ్యర్థులు ఒక్కో జిల్లాలో ఒక 30 నుంచి 40 మంది ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎంతకి? 100కి టెట్ వెయిటేజ్తో కలుపుకుని ఒక్కో జిల్లాలో 80కి పైగా స్కోర్ చేసిన అభ్యర్థులు ఒక 20, 30 ఈ రేంజ్లో మాత్రమే ఉంటారు. వీళ్ళని మనం ర్యాంకర్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఇక ఓపెన్ కట్ ఆఫ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జిల్లా ఏదైనా కానివ్వండి 75+ స్కోర్ చేసుకున్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రిజర్వేషన్ల విషయానికి వచ్చినట్లయితే ఈడబ్ల్యూఎస్ అనేది ఒక వరం.
ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు బీసీ అభ్యర్థులను సహితం తలదంతారు. బీసీకి ఉన్న రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ముందు ఎందుకు పనిచేయదు? ఈడబ్ల్యూఎస్ అంత పవర్ఫుల్గా ఇప్పుడు అభ్యర్థులకు ఉపయోగపడుతుంది. ఓసీ క్యాండిడేట్స్ చాలామంది జనరల్లో జాబ్ కొట్టేశారండి. ఓసీ క్యాండిడేట్లో ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారో వాళ్ళకి మెయిన్గా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. బీసీలో కానీ ఇతర రిజర్వేషన్ అభ్యర్థులు కానీ 70 నుంచి 75 మార్కులు మయాన్ ఉన్న వారు కూడా టెట్ వెయిటేజ్తో కలుపుకుని ఉన్న వాళ్ళకి పోస్ట్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ కోటా విషయానికి వచ్చినట్లయితే 70+ వచ్చిన వాళ్ళకి పోస్ట్ కన్ఫామ్. అదేవిధంగా 68 వరకు కూడా కొన్ని జిల్లాల్లో కట్ ఆఫ్ అనేది దిగుతుంది. ఇది ఫైనల్గా నార్మలైజేషన్పై డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ విధంగా స్కోర్లు వస్తే వాటిని మనం సేఫ్ స్కోర్ల కింద పరిగణించవచ్చు. చాలామంది ఒక భ్రమలో ఉన్నారు, పేపర్ ఈజీగా వచ్చింది, పేపర్ బాగా రాసేసాం అని చెప్పేసి. ఫైనల్గా నార్మలైజేషన్ ఇది రెస్పాన్స్ షీట్లు వచ్చినప్పటికీ తేలిపోతారు చాలామంది. రెస్పాన్స్ షీట్లో లెక్క పెడుతున్నప్పుడు అబ్బా ఇది ఎందుకు రైట్ ఆన్సర్ అయింది, ఇది రైట్ ఆన్సర్ అయింది చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. డిఎస్సికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ విడుదలైన తర్వాత లెక్క పెడుతున్నప్పుడు చుక్కలు కనిపిస్తాయి. అందువల్ల ఎవరైతే సిన్సియర్గా ప్రిపేర్ అయ్యి కష్టపడి ప్రిపేర్ అయ్యారో వాళ్ళు పేపర్ అనేది ఈజీ అనరు, పేపర్ కష్టంగానే వచ్చిందని చెప్పేసి అంటారు. ఎవరైతే సగం సగం చదివి రాశారో లేదా సరదాగా రాశారో వాళ్ళు ఆ ప్రశ్నలను చూసి ఈజీ అని చెప్పేసి సింపుల్గా డిక్లేర్ చేస్తారు. అది ఈజీ కాదు. ప్రతి ప్రశ్నకి కూడా ఆప్షన్లలో మెలికలు ఉన్నాయి. ఆప్షన్లలో చిన్న మిస్టేక్ చేశారంటే మార్క్ బిట్టిపోద్ది అక్కడ. ఈ రకంగా చాలా బిట్లు అనేవి పోగొట్టే బిట్లు అనేవి డిఎస్సి పేపర్లో రావడం జరుగుతున్నాయి. ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ ఎవరైతే గట్టిగా చదివారో ఎస్జిటికి సంబంధించి వాళ్ళకి చాలా మైనస్ అనేది జరిగింది. గట్టిగా చదివిన వాళ్ళు కూడా ఈ పేపర్లో ఒక రకంగా మైనస్ కింద చెప్పుకోవచ్చు. కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ ఈ ఎగ్జామ్ రాయడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ పేపర్లు అనేవి ఈజీ కాదు, అలా అని చెప్పేసి కష్టం కూడా కాదు. ఒక విధానంలో ఉన్నవి ఈ పేపర్లన్నీ కూడా ఒక టైప్లో ఉన్నాయి. ఎగ్జామ్ రాస్తున్నంతసేపు ఆ ఎగ్జామ్ అనేది సరసరమంటూ ఒక్కొక్క ప్రశ్న అనేది ముందుకు వెళ్తుంది. అందువల్ల ప్రశ్న చూసిన వెంటనే దాన్ని ఎక్కడో చదివినట్లు అనిపిస్తుంది. అదేవిధంగా ఆప్షన్లలోకి వచ్చేసరికి అసలైన మెలిక ఆప్షన్లలో కనిపిస్తుంది. ఈ విధంగా ఎగ్జామ్ రాసిన అభ్యర్థులకి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది, బాగా రాసామని చెప్పేసి. అయితే ఫైనల్గా రెస్పాన్స్ షీట్ వచ్చిన తర్వాత అవి మనం డిస్కస్ చేయాలి. రెస్పాన్స్ షీట్లో వచ్చిన మార్కులు మనకి ఫైనల్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు కూడా ఎవరు కూడా ఆందోళన చెందవలసిన పని అయితే లేదు. జిల్లాలో కర్నూలు వంటి జిల్లాలో కట్ ఆఫ్ అనేది 30 కూడా ఉంటుంది, 30 కాదు 20 కూడా ఉంటుంది. 20 మార్కులు కూడా పోస్ట్ వస్తుంది. ఎవరికి? ఎస్సీ గ్రూప్ 1కి. ఇక కర్నూలు జిల్లాలో పోస్టులు దండిగా ఉన్నాయి కాబట్టి 65 వచ్చినా కానీ పోస్ట్ వస్తుంది కొన్ని రిజర్వేషన్ కేటగిరీల్లో. ఓకే, ఒక కేటగిరీ రిజర్వేషన్లో ఆ పైన అభ్యర్థి ఎవరు పోటీ లేకపోతే అక్కడ 60కి 65కి కూడా పోస్ట్ వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు చూడండి, కర్నూలు జిల్లాలో 30 మార్కులకు కూడా పోస్ట్ వస్తుంది. ఎవరికి? ఎస్సీ గ్రూప్ 1 కేటగిరీలో ఎవరైతే పరీక్ష రాశారో వాళ్ళకి. అందువల్ల కట్ ఆఫ్స్ అనేవి జిల్లాల వారీగా మారుతాయి, అదేవిధంగా రిజర్వేషన్ల వారీగా మారుతాయి. ఇవన్నీ మనం కరెక్ట్గా ఇప్పుడే చెప్పలేం. నార్మలైజేషన్ అని చెప్పేసి ఇంకొకటి ఉంది. ఆ నార్మలైజేషన్ వల్ల ఎన్ని మార్కులు కలవబోతున్నాయి, ఎన్ని మార్కులు తగ్గబోతున్నాయి అనేది ఆ సెషన్లో రాసిన టాప్ 20 క్యాండిడేట్స్, అదేవిధంగా నార్మలైజేషన్ ఫార్ములా ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఆల్రెడీ నేను మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, నార్మలైజేషన్ వీడియో. అది మీకు ఫుల్గా అర్థమవుతుంది ఏ విధంగా నార్మలైజేషన్ అవుతుంది అనేది. 70/100 అని చెప్పేసి సింపుల్గా చెప్పుకోవచ్చు. 70/100 ఎవరైతే స్కోర్ చేసుకున్నారో 70/100 అదొక మంచి స్కోర్ కింద మనం చెప్పచ్చు. పోస్టులు ఎక్కువ ఉన్న జిల్లాలు ఉన్నాయి, పోస్టులు తక్కువ ఉన్న జిల్లాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి కర్నూలు, చిత్తూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం ఇటువంటి జిల్లాల్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ఇటు గుంటూరు జిల్లా, అదేవిధంగా కృష్ణా జిల్లాలో కూడా పోస్టులు పర్వాలేదు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా నెల్లూరు, కడప జిల్లాల్లో కూడా కొద్దిగా పోస్టుల సంఖ్య అనేది తక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనా 70/100 అనేది ఒక మంచి స్కోర్ కింద చెప్పచ్చు. ఇక కొన్ని కేటగిరీల్లో రిజర్వేషన్ల వారీగా చూసుకున్నప్పుడు కట్ ఆఫ్ అనేది 68కి కూడా దిగుతుంది. ఫైనల్గా ఈ వీడియోలో చాలా అంశాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఇక 13 జిల్లాలకు సంబంధించిన రాష్ట్ర వైజ్ రిజర్వేషన్ల వారీగా ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనే వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కింద ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి 13 జిల్లాల ఖాళీలు చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.